సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పార్టీలోని కోకంటి క్రాస్ పొలం సిద్ధారెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలో మనమందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఈ 5 ఏళ్లలో సంక్షేమ పాలన చూశారు. మరోసారి ఈ సంక్షేమ పథకాలు అన్ని అందాలంటే మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కదిరిలో 3వ ముచ్చటగా ఎగురవేయాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అని చేసుకుంటామని ఈరోజు మీరందరూ కూడా మరోసారి మన సీఎంను జగన్మోహన్ రెడ్డి అని చేసుకోవాలంటే మన భక్తులకు ఎమ్మెల్యేగా ఒక ఓటు, అదే రకంగా ఈ బోయ శాసనకు ఎంపీగా ఒక ఓటు వేసి మీ మధ్యలో సీఎం సార్ నేను దగ్గర నుంచి ప్రతి చిన్న పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను. పెద్ద ఆయన సంవత్సరంలో మీకందరికీ నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో దానికి ఓటు వేయించి నా గెలుపుకు మరియు శాంతమ్మక్క పార్లమెంట్ పంపేదానికి మీరందరూ దోహదపడతారని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీరందరూ భాగమవుతారని నేను కోరుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగనన్న, జై జగనన్న. ఇక్కడ పోటీ చేస్తా ఉన్న శాసనసభ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి మీ మెజారిటీతోనే తప్పకుండా విజయం సాధిస్తాం. ఇక్కడ బాగా పట్టున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. అందరూ కూడా సమన్వయపరుచుకొని వారి పంచాయతీలో వారు మెజార్టీ చేయగలిగితే తప్పకుండా 7,000 కాదు 10,000 మెజార్టీ వస్తుంది. అందరూ కూడా ఏదో బయట పెట్టకుండా మీ పంచాయతీలో మీరు గట్టిగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏదైనా మీకు సమన్వయం చేయాలంటే మన ఎంపీపీ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా సమన్వయం చేస్తారు. కానీ మీ పంచాయతీలో మీరు పట్టుగా పనిచేసి ఎక్కువ మెజార్టీ సాధించండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యడానికి సహకరించండి. ఏదైనా నియోజకవర్గంలో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేయని పనులుంటే తప్పకుండా వాటిని నేను దృష్టి సారించి చేయిస్తానని కూడా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ